విశాఖ జిల్లా వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి అవకతవకలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు ఎక్కడికక్కడిగా భారీగానే మోహరించారు. ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. డిఎస్సి అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందిగా వైసీపీ శ్రేణులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగదాంబ జంక్షన్లో నిరసనకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. అదేవిధంగా గాజువాకలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ ఆందోళనలను అడ్డుకుంటూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పుడే దేవన్ గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ముందు అన్యాయం జరిగినటువంటి నాగవేణి అనే ఒక అభ్యర్థిని కూడా తనకు ఏ విధంగా తనలాంటి అనేక మంది అభ్యర్థులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి మాటలు వినైనా సరే ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు మీరు కళ్ళు తెరిచి వారి అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా, మీరు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈ 25 డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అలాగే మరి న్యాయ విచారణ జరిపించి తప్పులు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ భృతి అమలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకుండా రైట్గా మెగా డిఎస్సిలో పెద్ద అవకతవకలు జరిగాయంటూ దీనికి బాధ్యతను వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందిగా వైసీపీ నేతలంతా విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడ కాస్త పరిస్థితి ఉద్రిక్తకరంగా ఉంది. విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా అసోసియేట్ ఎడిటర్ వాసు కూడా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని గత కొన్ని రోజులుగా వైసీపీ చేసినటువంటి ఆందోళనలు ఇవాళ ఉద్రేకం కలిగిస్తే మంత్రి లోకేష్, దీనికి కారణం మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఇప్పటికే గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేయడం, నిరసన దీక్షలు కూడా చేయడం జరిగింది. ఇవాళ రోడ్డుపై ర్యాలీలకి, బైక్ ర్యాలీలకు కూడా మొత్తం వైసీపీ పిలుపునివ్వడం జరిగింది. అయితే పోలీసు అనుమతి లేదని అక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. విశాఖ నగరంలో నలుదిక్కులో కూడా ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా జగదాంబ జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వినూత్న రీతిలో నిరసన చేసేందుకు వాహనాలు శకటాలను కూడా ఏర్పాటు చేసి లోకేష్ వ్యతిరేకంగా మొత్తం కూడా శకటాలను కూడా ఏర్పాటు చేసి భారీ ఎత్తున నిరసన దిగారు. దీన్ని అడ్డుకున్నటువంటి ఆ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాసుపల్లిని అరెస్ట్ చేసే సమయంలో వైసీపీ కార్యకర్త కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు వాళ్ళకు కూడా తోపులాట కూడా జరిగే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గాజువాకలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆందోళన కూడా పోలీసులు అడ్డుకుని బాలరాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి దేవన్ను కూడా అరెస్ట్ చేసి గాజువాక పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకోవైపు విశాఖ నార్త్ లో కేకే రాజు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చేపట్టిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు అనుమతులు లేవు అని అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం అవ్వచ్చు, విశాఖలో ఉన్నటువంటి విశాఖ నగరంలో పాటు ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులకి అయితే అనుమతులు లేదు, అనుమతి లేకుండా ఎలా చేస్తారని వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు తిరగడంతో ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటున్నాయి. ప్రధానంగా జగదాంబ జంక్షన్ లో అయితే భారీగా చేరుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదంగా జరగడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ ను వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. మరోవైపు బాలరాజును కూడా, మాజీ మంత్రి బాలరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా డిఎస్కి సంబంధించినటువంటి గత కొన్ని రోజులుగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఇవాళ ఉద్రిక్త పరిస్థితికి దారిస్తుందని చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.